హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో ఊహించినట్లుగానే స్టాక్ మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసింది. సో దివాళీ బయింగ్ అని చెప్పుకుంటున్నాం కదా. సో తారాజువలాగా ఇండియన్ స్టాక్ మార్కెట్ వెళ్ళిందా అన్నట్లు అనిపించింది ఈరోజు. మరి ఫర్దర్గా మార్కెట్ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఇప్పుడే అందిన తాజా వార్త, ఇన్ఫోసిస్ సంబంధించిన Q2 అప్డేట్ వచ్చింది. విప్రోకి సంబంధించిన Q2 అప్డేట్ వచ్చింది. అలాగే Q2 అప్డేట్లో LTM ఎంట్రీని డిస్కస్ చేసుకుందాం. సో జీల్ గురించి డిస్కస్ చేసుకుందాం, జొమాటో గురించి డిస్కస్ చేద్దాం, సైయంట్, స్వరాజ్ ఇంజిన్స్. సో వీటి యొక్క అప్డేట్స్ చూస్తూ సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. అలాగే కొత్త వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ యూనిక్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో మనకి చూడండి, దివాళీ జోస్తో ఏంటంటే తెగ బయింగ్ అనేది జరిగింది. గ్యాప్ అప్ అయ్యి సో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. సో మనం గతంలో అనుకున్నాం సో ఈ హైని దాటే అవకాశాలు ఉంటాయని. సో దాటాయి, అంటే మనం అనుకున్నాగానే దాటిందని కాదు. సో మనకేంటంటే ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా మధ్యలో ఏ బ్యాడ్ న్యూస్లు కూడా రాలా. మధ్యలో పిచ్చుకోతలు కూసాడు ట్రంప్ 2 రోజులు, అంటే ఒక రోజు కామెంట్ చేయడం వల్ల 2 రోజులు కాస్త స్తబ్దుగా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ కింద తీసుకుంటుంది మార్కెట్ అని అనుకున్నాం, కానీ బ్రాడ్ పిక్చర్ మారలేదు. సో అదే ఇంపార్టెంట్. సో అదే మనం డిస్కస్ చేసేది ఎప్పుడు కూడా. చూడండి, Q2 అప్డేట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే ఫుల్ అంటే గ్రీన్ మరబోజు క్యాండిల్స్, అంటే మరబోజు కైండ్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి పడుతూ వచ్చాయి. సో చూడండి, కంటిన్యూ బయింగ్, సో స్మాల్ ప్రాఫిట్ బుకింగ్, కంటిన్యూస్ బయింగ్, సో ప్రాఫిట్ బుకింగ్, సో కంటిన్యూస్ బయింగ్. దాన్ని ఏమంటారంటే అప్ ట్రెండ్ అంటారు కదా. అప్ ట్రెండ్ అంటే ఎవ్రీడే పైకి వెళ్తుందనా కాదు, ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది పైకి వెళ్తుంది. సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటెన్షన్ అనేది పైకి వెళ్తుంది. సో చూడండి, మనకి ఎప్పుడైనా సరే మార్కెట్లో అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు వ్యాలిడ్ రీజన్స్ ఏంటో చూడండి. ఆ ట్రెండ్కి కారణాలు ఏంటి అని చూస్తే Q2 బిజినెస్ అప్డేట్స్ స్ట్రాంగ్గా రావటం, అలాగే Q2 ఎర్నింగ్స్ ఏదైతే TCS లాంటి కంపెనీలు ఇట్లా ఎర్నింగ్స్ అప్డేట్స్ ఇచ్చాయో, దాని తర్వాత ఏంటంటే ఎర్నింగ్ అప్డేట్స్లో కూడా మెజారిటీ కంపెనీస్ ఏంటంటే పాజిటివ్గా రావటం, గైడ్లైన్స్లు మంచిగా ఉండటంతో ఏంటంటే ఆ ర్యాలీ సస్టైన్ అయ్యేటట్లు చేసింది. సో ఇలా వ్యాలిడ్ రీజన్స్, ఆ ట్రెండ్కి తగ్గట్టుగా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే వెళ్తాయి. అలాగే ట్రంప్ నెగిటివ్ ట్వీట్ చేసిన చైనా US కైండ్ ఆఫ్ ఇష్యూ, అంటే చైనా మీద 100% ట్యాక్స్ అని US మార్కెట్లో పడ్డా మనకి టెంపరీ గ్లిచ్చే 1-2 డేస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకున్నాం కదా. చూశారు కదా. అది చూడండి సార్, ప్రతి డే మనం డిసైడ్ చేయలేము, కానీ మార్కెట్ ఏ డైరెక్షన్లో పోతుందో తెలిస్తే మీరు నష్టపోరు. చూడండి, ఇక్కడ నుంచి సో ఓవరాల్గా ఏంటంటే మంచి పాజిటివ్ బజ్తోనే పైకి వెళ్ళింది. సో ఈవెన్ దో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టపోయారంటే అది మీ వల్లే, మీ చేతులారనే. ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఆ లైన్ ఉంది, అది ఇంకా క్లోజ్ అవ్వలేదు దానిపైన. సో అది ట్రంప్ కారు కోతలు కూసినప్పుడు సైలెంట్గా మనం అబ్జర్వ్ చేసాం. అలాగేనంటే ఈ రెడ్ క్యాండిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దట్టు ఏం చెప్పాను, ఆ రెడ్ క్యాండిల్ ఇంట్రాడే వరకు మాత్రమే చూడండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఎందుకని, మనకి ఎర్నింగ్ అప్డేట్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగేనంటే దివాళీకి ముందు మెజారిటీ ఇయర్స్ మీరు తీసుకుంటే సో 90% ఆఫ్ థింగ్స్ ఏంటంటే మనకు దివాళీ ముందు వీక్ మ్యాక్సిమం ర్యాలీస్ వస్తాయి ఇండియాలో. అంతకుముందు మార్కెట్ కండిషన్స్ బ్యాడ్ ఉన్నా కూడా ఏంటంటే దివాళీకి వచ్చేటప్పటికి రికవర్ అయిన సందర్భాలు చాలా. సో ఆల్మోస్ట్ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే దివాళీ ముందు వీక్ అంతగా ర్యాలీ రాకపోవడం. కానీ ఇన్ జనరల్గా ఏంటంటే దివాళీకి సెంటిమెంట్ అనమాట. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఎక్కువ ట్రేడ్ చేసే నార్త్ ఇండియా ఇటువైపు ఏంటంటే తెగ బయింగ్ చేస్తారు. అది మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి. సో ఇవన్నీ కలిపి బ్రేక్అవుట్ వచ్చింది. సో అయితే మరి ఫర్దర్గా ఇది ఆల్ టైమ్ హైకి దూసుకెళ్తుందా లేదా అనేది ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే కనుక సో దివాళీ జోస్ అనేది కనిపిస్తుంది. సో మధ్యలో ఏదైనా డిప్స్ వచ్చినా ఓవరాల్గా ఏంటంటే సో ర్యాలీ అయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సో అది చూడండి. అదనమాట, నేను రేపు ర్యాలీ వస్తుందని చెప్పట్లేదు. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్. ఎందుకనంటే రేపు ట్రంప్ ఇంకొకటి ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్ అనుకోండి, దాని దగ్గరగా ఇంట్రాడేలో మూవ్ చూసుకోవాల్సి వస్తుంది. అది డైనమిక్. సో దాన్ని మీరు స్టాటిక్గా చూడొద్దు. కానీ ట్రెండ్ ఏంటది? సో ట్రెండ్కున్న బలాలు ఏంటి? Q2 అప్డేట్స్, Q2 ఎర్నింగ్స్, అలాగే దివాళీ జోష్. అది ఈ ట్రెండ్ని చేంజ్ అయ్యేలాగా ఏదన్నా మ్యాక్రో డేటాలో చేంజ్ ఉంటే అప్పుడు మనం
దాని గురించి ఆలోచిస్తాం. సో 1-2 డేస్ డిప్స్ అనేవి టెంపరీ గ్లిచెస్, టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల లేదా ప్రాఫిట్ బుకింగ్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వ కూడా వస్తుంటాయి. కంటిన్యూగా పైకి వెళ్తున్నప్పుడు రిటైల్ పీపుల్ తెగబడి బై చేయడం స్టార్ట్ చేశారనుకోండి, సో ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇప్పటిదాకా ఆగి రిటైల్ పీపుల్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ చూసి కింద వాల్యూమ్ చెక్ చేసుకుంటారు. వాల్యూమ్ కూడా బాగుంటుంది, వాల్యూమ్ బాగుంది, మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఇది మంచి బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్ కాదని చెప్పేసి సో రేపొద్దున సో మంచి హయ్యర్ హ్యూజ్ లెవెల్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి మార్కెట్, అక్కడికి వెళ్ళి తలకాయ పెడతారు. అంటే బై అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అనవసరం. సో మనకి బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ వచ్చిందంటే 9 కూర్చొని బై అని పెట్టేస్తారనమాట. అది కాదురా అబ్బాయి, ఇది అందరికీ తెలుసు, బ్రేక్అవుట్ వచ్చిందని, దివాళీ జరుగుతుందని, అలాగే వాల్యూమ్ బాగుందని అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? సో ఇప్పుడు వెళ్ళి హయ్యర్ లెవెల్లో మనం వెళ్ళి బై చేస్తే ఏంటంటే సో అది కొట్టుమిట్టాడితే మనం సంకనాకాలి, స్టాప్ లాస్ లిట్ అవుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది అని చంకలు గుద్దుకొని బై చేసే వాళ్ళు ప్రపంచం మొత్తం ఉంటారు, మన కంట్రీ కాదు. మీరు యూఎస్ లాంటి పెద్ద పెద్ద కంట్రీలో చూసినా సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్సే ఉన్నాయి. కానీ మరి బ్రేక్అవుట్ తెప్పిస్తుంది ఎవరు? ఆ దమ్మెవడుకుంది. వాడితో పాటు ట్రావెల్ చేయాలా? అసలు వాడేం చూసి బ్రేక్అవుట్లు తెప్పిస్తున్నాడు? బ్రేక్అవుట్ రాకముందు మనం ఒక అడిగేస్తే బాగుంటుందా పిడుగులాగా? బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ బాగుంది, సో అన్ని సోషల్ మీడియాలు కూడా పాజిటివ్ అని చెప్పారు కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇంకెళ్ళి దాంట్లో దూకుదాం. అది సో చూడండి ఫ్రెండ్స్, ఒక్క స్టెప్ ముందా ఒక స్టెప్ తర్వాత ఇదే స్టాక్ మార్కెట్లో మీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. అదనమాట కదా. కాబట్టి పిరమిడింగ్ చేసుకునే వాళ్ళకైతే కనుక బాగా కలిసి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ర్యాలీలో బై చేసుకుంటా, డిప్స్ వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్, ర్యాలీ వస్తున్నప్పుడు బయింగ్. సో అట్లా ఏంటంటే సో ఫుల్ జోష్లో ఉంది. సో ఇన్ఫోసిస్కి వెళ్దాం పదండి. చూడండి, సో ఇన్ఫోసిస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే చూడండి, ఎర్నింగ్ చూస్తే కనుక క్యూఓక్యూ అంటే క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇన్ఫోసిస్ కరెంట్ క్వార్టర్ ఎట్లా ఉంది అనేది చూస్తున్నాం అనమాట. అది Q1తో కంపేర్ చేస్తే Q2 ఎలా ఉంది. ప్రాఫిట్ 6.4% సూపర్బ్, రెవెన్యూ 5.2%, అలాగే మార్జిన్ కూడా క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంప్రూవ్ అయ్యాయి. ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లైడ్ డౌన్ ఉంది, ఓకే. అది రెవెన్యూ పెరిగింది. సో ఓవరాల్గా ఇష్యూస్ని తట్టుకొని ఐటీ కంపెనీలు ముందుకెళ్తున్నాయి. టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కన్నా ఫార్ బెటర్గా ఇన్ఫోసిస్ రిజల్ట్సే కాకుండా గైడ్లైన్స్లు చాలా బెటర్గా ఇచ్చారు. అది శుభసూచకము అని చెప్పి చెప్తానమాట. సో అది చూడండి, హ్యావ్ హ్యాడ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే H1B వీసా ఇష్యూ పెద్దగా ఇంపాక్ట్ చేయదు ఇన్ఫోసిస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. పెద్దగా దాని మీద డిపెండ్ అయ్యే మనం వాళ్ళు పంపించే ఎంప్లాయీలు చాలా తక్కువ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కామెంట్స్ అనేది చూడొచ్చు అనమాట. అలాగే హ్యావ్ యాడెడ్ 8,000 ఎంప్లాయీస్ డ్యూరింగ్ ద క్వార్టర్. సో అంటే ఎంప్లాయీలు యాడ్ చేస్తున్నామంటే మాకు ప్రాజెక్ట్లో థింగ్స్ అన్నీ బాగున్నాయి అని. అలాగే ఫోకస్ ఈజ్ ఆన్ డిప్లాయింగ్ ఏఐ అక్రాస్ సో ఎంటర్ప్రైజెస్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన టీచర్స్ కూడా చూసాం కదా, వాళ్ళు కూడా హబ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏఐ చూడండి, ప్రపంచం ఏ వైపు వెళ్తుంది. సో అలాగే చేంజ్ రెవెన్యూ గైడెన్స్, గ్రోత్ బిట్వీన్ 2% అండ్ 3%. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ టిపికల్లీ స్లోయర్ దాన్ ది ఫస్ట్ హాఫ్ అని చెప్పి చెప్తున్నారు. వీ హ్యావ్ సీన్ గుడ్ ట్రాక్షన్ అండ్ హ్యావ్ దస్ ఇంక్రీజ్ ద గైడెన్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇది ఫర్దర్గా బూస్ట్ అవుతుంది. చూడండి, ఇన్ఫోసిస్ ఏడీఆర్లో ఎట్లా ట్రేడ్ అవుతుంది, ఇట్లాంటి కథలు కాదు. చూడండి, ఇన్ఫోసిస్ ఏడీఆర్ ఎట్లా ట్రేడ్ అయినా రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారేమో, కానీ ఓపెన్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ ఏంటి అనేది ప్రెడిక్ట్ చేయలేరు. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్ తర్వాత ఏంటంటే రిజల్ట్స్ తర్వాత ఎస్పెషల్లీ అందరికీ తెలుసు కదా అప్డేట్ ఎలా ఉందో. సో ఈవెన్ గ్యాప్ అప్ అయినా హైయర్ లెవెల్లో ఏమవుతుందంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక ప్రాఫిట్ బుకింగ్ అవ్వటం, సో కిందకి పైకి వెళ్తా ఒకసారి పైకి ఎగబడి వెళ్ళటం. సో ఆ మూమెంట్ జిగ్జాగ్ మూమెంట్స్లో ఏంటంటే మీరు ఎటువైపు ట్రేడ్ చేసినా స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా రిజల్ట్స్ తర్వాత ప్రొఫెషనల్ ట్రేడర్ ఎవరు కూడా రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళి ట్రేడ్ చేయరు. వాళ్ళు ఏదన్నా తీసుకుంటే ముందే యాక్షన్ తీసుకొని రిజల్ట్ రోజు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి వెళ్తారు. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్తే కింద పడ్డా పైకి వెళ్ళిన ఇబ్బంది లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ మొమెంటం అనేది ముందే ఉంటుంది. ఐ విల్ షో యూ ద చార్ట్. చూడండి సార్, ఇన్ఫోసిస్ సో రీసెంట్గా ర్యాలీ కాస్త రీట్రేస్మెంట్ వచ్చింది. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఈ లోయర్ వైపు ఏంటంటే బయింగ్ చేసుకొని రెడీగా ఉన్నారు. సో అలాగే ఏంటంటే రేపు గ్యాప్ అప్ అయితే సో గ్యాప్ అప్ అయ్యి కూడా మంచిగా ర్యాలీ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ర్యాలీ రీట్రేస్మెంటు,
సో రేపు వాళ్ళకి బై చేసినా నష్టం లేదు, అక్కడే ఉన్నా ఇబ్బంది లేదు. ఓవరాల్గా ఏంటంటే రేపు హైయర్ లెవెల్లో టూ మచ్గా హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే జిగ్జాగ్గా ఉంటుంది, లేదు స్లైడ్ న్యూట్రల్ టు గ్యాప్ అప్ అయితే మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రిజల్ట్స్ తర్వాత వెళ్ళి దాంట్లో తలకాయ పెడితే మాత్రం ఇబ్బంది పడతారు. సో కాదండి, పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఏదైనా కూడా ఏంటంటే తన దాకా వస్తే కానీ తలనొప్పి అంటే ఏంటో తెలియదు అన్నాడంట. అలాగేంటంటే ఎప్పుడు కూడా మిస్టేక్ చేయొద్దని నేను అన్న స్టాక్ మార్కెట్లో. చేయండి, లిమిటెడ్గా చేయండి, కానీ రిపీట్ చేయొద్దు. మిస్టేక్ ఎప్పుడు కూడా రిపీట్ చేయొద్దు. చూడమండి సార్, విప్రో, సైయంట్, ఎల్టీఐ మైంట్రీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో నేను ఇక్కడ మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి లింక్స్. జెరోదా ఏంజల్ ఇచ్చాను. వాళ్ళు పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. డిస్కౌంటెడ్ బ్రోకర్స్, యాప్ ఇంటర్ఫేస్ మీకు నచ్చుతాయి. అలాగే ఏంటంటే మీకు ఇలా లింక్ ఓపెన్ చేస్తే ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది మీరు 10 మినిట్స్లో ఫినిష్ చేయొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే చాలా స్మూత్గా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద డిస్క్రిప్షన్లో మా టీం నెంబర్ ఇచ్చాను. మా టీం నెంబర్కి ఏంటంటే మీ క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయగలరు. చూడండి, అలాగే జొమాటోకి సంబంధించి సో ఎటర్నల్గా నేమ్ చేంజ్ చేశారు కదా, బిజినెస్ నేమ్ చేంజ్ చేశారు. ఆ యాప్లో జొమాటో అనే ఉంది అనుకోండి. సో అది మారిస్తే ఎవడో ఆర్డర్ పెట్టడు. సో ఎటర్నల్ Q2 సో ప్రాఫిట్ అనేది 160%, సో రెవెన్యూ 89%. జనం ఎలా ఆర్డర్లు పెట్టుకుంటున్నారో సో అర్థమవుతుంది కదా, ఫుడ్ ఆర్డర్లు ఎలా పెట్టుకుంటున్నారు అనేది. సో మంచి రిజల్ట్ని పోస్ట్ చేసిందని చెప్పి చూడండి సార్. సైయంట్ యొక్క Q2 ఎర్నింగ్స్ రెవెన్యూ 4% ఇంక్రీజ్ అయింది, ప్యాడ్ 17% డిక్లైన్ ఉంది, మార్జిన్లో ప్రెజర్ ఫేస్ చేస్తుంది. సింగిల్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు, రెవెన్యూ స్టడీగా ఉంది, అందుకుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ సో ప్రాఫిట్ చూస్తే కనుక మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 63% డిక్లైన్ ఉంది. సో రెవెన్యూ కూడా ఏంటంటే రెవెన్యూ ఫ్లాట్ ఉందని చెప్పి చెప్పొచ్చు. సో మనం ఒక్క సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా నెగిటివ్గా చూడొద్దు. ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ వచ్చినప్పుడు మనం స్టడీ చేద్దాము జీ ఎంటర్టైన్మెంట్. చూడండి, అలాగే ఎల్టీఐ మైంట్రీ యొక్క Q2 అప్డేటు, ప్యాట్ 11% పెరిగింది, అలాగే రెవెన్యూ 5.6% పెరిగింది. సో మీరు అబ్జర్వ్ చేయగలరు. అలాగే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పి చెప్పొచ్చు. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూసే ముందు సో ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో నచ్చుతుంటే కనుక కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఏంటంటే స్వరాజ్ ఇంజిన్స్ యొక్క Q2 అప్డేట్ చూసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. చూడండి సార్, రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8.6% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ 9.4% పెరిగింది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పి చెప్పొచ్చు స్వరాజ్ ఇంజిన్స్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూస్ ర్యాలీ, అప్ ట్రెండ్. సో ట్రెండ్ ఏంటి అది చూడండి. ట్రెండ్ ఏంటంటే అంటే మ్యాక్రో డేటాలో ఏదైనా బిగ్ చేంజ్ ఉంటే తప్ప ట్రెండ్ చేంజ్ అవ్వదు. ఎవ్రీడే పెరుగుతుందా పడిపోతుందా అది ఎవరు ఊహించలేరు. కానీ ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుందో దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. రేపొద్దున కోసం మీరు ఇవాళ పొజిషన్ పెడితే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో మెజారిటీ టైమ్స్ నష్టపోతారు. సో అదనమాట కదా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ట్రెండ్లోనే ఉంది, కానీ సో హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అవుతాయి, స్లో డౌన్ అవుతాయి. ఇలాంటి మార్కెట్లో ఏంటంటే ఇంట్రాడే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు అయిపోయిన తర్వాత క్యాండిల్ బాగానే కనిపిస్తుంది, కానీ ఇంట్రాడే వాళ్ళకి టార్చర్ అది వేరే ఉంటుంది. స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిరమిడింగ్ చేసుకుంటా అంటే పైకి వెళ్తుంటే మార్కెట్ దాని తగ్గట్టుగా ఆర్డర్లు ప్లేస్ చేసుకుంటూ వెళ్తారే వాళ్ళకి ఓకే, సో వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి, వీళ్ళు లెగుస్తూ ఉంటుంది, పడుతున్నట్లు ఉంటుంది. సో అట్లా అయిపోయిన తర్వాత క్యాండిల్ బాగానే ఉంటుంది. కానీ ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా మళ్ళీ హైయర్ లెవెల్లో క్లోజ్ అవ్వడం అంటే దివాళీ వల్ల జరిగింది, కానీ అలా అవ్వాలని ఏం లేదు కదా. కాబట్టి ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో. ఏదైనా అప్డేట్ నేను తమ్నెయిల్లో ప్లేస్ చేసి మర్చిపోయి ఉంటే కనుక రేపటి వీడియోలో లేదా సండే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మరి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దీవాలి. సో హోప్ఫుల్లీ మీరు హోమ్ టౌన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.